మరి ప్రపంచం మొత్తం మరి 120 దేశాలు పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. మరి అది తెలుసుకొని ఛానల్లో ఈజీగా యూట్యూబ్లో కూడా చూసుకొని మరి నేను చెప్పే శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, రానివ్వండి. మనం పుట్టినప్పటి నుంచి మనము మనం ఈ మళ్ళీ ఈ భూమి నుంచి మనం పరలోకంకి వెళ్ళే వరకు వస్తూనే ఉంటాయి. మరి మనకు 200 క్రియలు పనిచేస్తున్నాయి. మనం మాట్లాడుతున్నాము అంటే, మనం చూస్తున్నామంటే, వింటూ ఉన్నాము అంటే, మన చేతులారా కాళ్ళతోటి పని చేస్తున్నామంటే ఎవరు చేయిస్తున్నారు? మన శరీరం అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని కూడా నడిపించేది కూడా ఆ లోపల ఉన్న ఆత్మే అనే జీవితం ఆనందంగా ఉంటుంది. అది గ్యారంటీ ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. నేను 7 సంవత్సరాల క్రితం 90 కిలోలు ఉన్నాను. ఇప్పుడు 65 కిలోలకు వచ్చాను. మళ్ళీ 3 గంటలు కూర్చొని ఆయన గత జన్మ చూసుకున్నాడు. అలాగే మరి మంకు 3 గంటలు, అట్లా 9 గంటలు అలా కూర్చొని ఎన్నో మరి ఫుడ్డు ఒకరోజు తినకున్నా, ఇప్పుడు పొట్టి శ్రీరాములు 40 రోజులు తినకున్నా కానీ బతికాడు. మరి వాటర్ కూడా కొన్ని రోజుల వరకు ఏం కాదు. అదే శ్వాస అయితే మరి ఒక్క నిమిషం కూడా మనం ఉండలేము. కాబట్టి అందరికీ నమస్కారం. ఈ జ్ఞానాన్ని అందించిన జగద్గురు పత్రిసారికి నా ఆత్మ ప్రణామాలు. నా పేరు నరసింగరావు, పెద్దంబర్పేట, హైదరాబాద్. అయితే నేను ఒక 15 నుంచి 20 నిమిషాలు నా జీవిత ప్రయాణం రోజు ఒకటి రికార్డ్ చేసి మేము యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను దగ్గర ఒక 60కి పైగా 60 పైగా నేను యూట్యూబ్లో పెట్టాము. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరూ మనము ఆ సత్యాన్ని తెలుసుకోండి. మనం వచ్చిన పనేంది, మనం చేయవలసిన పనేంది, మరి మనం ఏం చేస్తున్నాం అనేది మర్చిపోయాము. మనం మాయలో ఉన్నాము, ఆ ప్రపంచకంలో ఉన్నాము. కానీ ప్రపంచకము కూడా అవసరమే, కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకు. ఆధ్యాత్మికం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనము దేహం కాదు, ఆత్మలమని ఎప్పుడైతే గురువుగారు చెప్పినప్పుడే మనము ఆ మాయల నుంచి ఆ సత్యంలోకి వస్తాము. మనం జరుగుతున్న ఏదైనా మన సిచ్యువేషన్, మనం జరుగుతున్న విషయాలను కూడా ఈజీగా మనము దాన్ని అర్థం చేసుకొని మనకు సొల్యూషన్ కూడా ఈజీగా దొరుకుతుంది. ఎప్పుడైతే నేను ఈ 7 సంవత్సరాల నుంచి ఈ ధ్యానంలోకి వచ్చి, ఈ పిరమిడ్ ధ్యానంలోకి ప్రతిసారి అద్భుతమైన మనకు ఈజీగా సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. 20 నుంచి 30 సంవత్సరాలు మరి ఎంతో మరి ఊరూరు తిరిగి, వాడవాడ తిరిగి, మరి ప్రతి ఒక్కరూ కూడా ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకార జగత్తు, మరి అందరూ కూడా ఆనందంగా జీవించడానికి ఆయన ఎన్నో పాటలు పడ్డాడు. అయితే మనకు బయట కనిపించే శరీరం ఒకటే కాదు. శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. అయితే మనం దేహం కాదు, ఆత్మ అంటున్నాం. ఈ ఆత్మే సృష్టికర్త. ఈ ఆత్మ ఏం చేస్తుంది? శరీరాన్ని నిర్మించుకుంటుంది, అందులో మనసును తయారు చేసుకుంటుంది, బుద్ధిని కూడా జడ్జిమెంట్ చేసుకొని విని ఆత్మకు పంపిస్తుంది. అయితే సర్వాత్మ అందరిలో ఉన్నది కూడా అది అనే విషయం తెలుసుకోవాలి ఫస్ట్. అయితే మనం ఆత్మలు ఉన్నప్పుడు సర్వాత్మ అంతటా ఉన్నది కూడా ఆత్మ అనే విషయం తెలుసుకొని మనము అద్భుతమైన, అది ఎలా వస్తుంది అంటే శ్వాస మీద ధ్యాస. బుద్ధుడు కనుక్కున్న ఆనాపానాసతి పాలీ భాషలో, అది బుద్ధుడు మరి ఆయన ఒక రాజు కడుపులో పుట్టి ఆయనకు ఒక జాతకంలో చూపిస్తే ఈయన సన్యాసి అవుతాడు, లేకపోతే చక్రవర్తి అవుతాడు అని చెప్పినప్పుడు
ఆయన వాళ్ళు ఏం చేశారంటే బయట ఏదైనా కానీ ఆ అంతఃపురంలోనే ఉంచి పెద్దది చేసి పెళ్లి చేశారు యశోదాన్ని. కానీ ఆయనకు అప్పటి వరకు దుఃఖం అంటే ఏదో తెలియకుండా పెంచారు, బాధాన్ని ఇవన్నీ. ఒకరోజు ఏదో ఆయన బయటికి వెళ్ళినప్పుడు మరి వెళ్తుంటే ఒక శవం అడ్డొచ్చి అందరు ఏడుస్తున్నారు. అంటే ఆయన దుఃఖం అనేది తెలియనప్పుడు వీళ్ళందరూ ఏడుస్తున్నారంటే మరి వీళ్ళందరూ ఎందుకు ఏడుస్తున్నారు, దేనికోసం ఏడుస్తున్నారు? మరి అట్లే వెళ్తుంటే ఒక ముసలి వ్యక్తి కనిపించాడు. ఆయన ఆ నొప్పులతో బాధపడుతున్నాడు. మరి కొంచెంమంది దుఃఖంలో, కొంచెంమంది బాధలు. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని ఒక ఆలోచన వచ్చి ఆయన నైట్లో మరి తెలియకుండా మరి అన్నీ వదిలేసి అంతఃపురం నుంచి బయటికి వెళ్ళి ఇవన్నీ ఎంతోమంది ఋషులను, ఆచార్యులను, గురువులను మరి అన్నీ తిరుగుతూ వాళ్ళ దగ్గర మరి ఈ దుఃఖాలు, బాధలు, భయాలు అంటే ఏంటిది అనేది తెలుసుకోవడానికి ఎంతో తిరిగి మరి ఈ అన్నిటికంటే ముఖ్యం ఈ శ్వాస మీద ధ్యాస అని, అది ఉచ్ఛ్వాస నిశ్వాస అని. మరి ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు అక్కడ ఒక అమ్మ, అదే ఈయన ఉపాసం ఒకరోజు ఎన్నో రకాల క్రియలు కూడా చేశాడు. మరి ఒకరోజు ఉపాసం ఉంటే చక్కెర వచ్చి పడిపోతే అక్కడి నుంచి వచ్చిన ఆ పాయసం తాగి, ఆ పాయసం తాగినప్పుడు మనకు ఎలా అయితే హాయిగా, మరి అది ఎన్ని రోజుల నుంచి ఉపాసం ఉన్నాడో తెలియదు. మరి ఆ పాయసం తాగినాక కొంచెం ఊరట కలిగింది. అయితే ఆయన ఏదో కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు ఆ శ్వాసను గమనించాడు. ఆ శ్వాసను ఎప్పుడైతే గమనించినాడో ఆయనకు ఆ శ్వాసను గమనిస్తే మనకు ఇంత అద్భుతమైన అది వస్తుందని చెప్పి అలాగే ఒక 3 గంటలు కూర్చుంటే మరి ఆయనకు ఈ 3వ కన్ను ఓపెన్ అయింది. మళ్ళీ లేచి అన్నీ ఏదో లోకాలు అవి ఇవి కనిపిస్తున్నాయి. తర్వాత మళ్ళీ 3 గంటలు కూర్చొని ఆయన గత జన్మ చూసుకున్నాడు. అలాగే మరి మంకు 3 గంటలు, అట్లా 9 గంటలు అలా కూర్చొని ఎన్నో తెలుసుకొని, ఇది అన్నిటికంటే ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఓషో 108 ధ్యానాలు చెప్పాడు. అన్నిటికంటే మనకు ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటే అద్భుతమైన ధ్యానమని మరి బుద్ధుడు చెప్పిన శ్వాస మీద ధ్యాస తెలుసుకొని ఇక మళ్ళీ ఆయన ఎవరైతే కొంచెం మందికి దగ్గర నేర్చుకొని వెళ్ళాడో వాళ్ళకు కూడా మరి తెలియని వాళ్ళకి ఎంతోమందికి ఆ క్రియాయోగాలు చేసే వారికి కూడా మరి ఈయననే ఈ శ్వాస మీద ధ్యాస చేస్తే బాగుంది అని చెప్పి చర్చించి కొంచెం తెలుసుకొని మరి ఎంతో మందికి నేర్పించిన బుద్ధుడు. మరి అలాగే మనకు పత్రిసారు, మనకు బుద్ధుడు లాంటి పత్రిసారు మనకు ఇప్పుడు ఈ జన్మలో మాకు పత్రిసారు గారు గురువు దొరికి మరి ఆయన ఈ శ్వాస మీద ధ్యాస, ఇప్పుడు శ్వాస ఉంటేనే శివం, శ్వాస లేకపోతే శివం అని. మరి ఫుడ్డు ఒకరోజు తినకున్నా, ఇప్పుడు పొట్టి శ్రీరాములు 40 రోజులు తినకున్నా కానీ బతికాడు. మరి వాటర్ కూడా కొన్ని రోజుల వరకు ఏం కాదు, అదే శ్వాస అయితే మరి ఒక్క నిమిషం కూడా మనం ఉండలేము. కాబట్టి శ్వాస మీద ధ్యాస, ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటాం అది ఆటోమేటిక్గా నడుస్తూ ఉంది. ముక్కు నుంచి లోని గాలి ముక్తికి దారి, ముక్కులోని గాలి ముక్తికి దారి. మరి ఈ ముక్కులోని గాలి ప్రాణాయామం, శ్వాస మీద ధ్యాస ఎలా అయితే దాన్ని గమనిస్తూ ఉంటే అయితే మనకు ఎన్నో కుప్పలు ఆలోచనలు వస్తుంటాయి. రానివ్వండి, మెల్లిగా వస్తున్నాయి, పోవడానికే రానివ్వండి. నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఏంటంటే వస్తున్న ఆలోచనలు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతాయి, ఎప్పుడు మన దగ్గర ఉండవు. అయితే అది ఎప్పుడైతే శ్వాసను ముక్కులోని గాలి ముక్తికి గాలి, ఇది ఏ భగవంతునికి సంబంధించింది కదా, ముక్కున్న వాళ్ళు అందరూ చేసుకోవచ్చు శ్వాస మీద ధ్యాస. అలా చేస్తూ ఉంటే మీకు అద్భుతంగా మీరు ఆనందం వచ్చే వరకు చేయండి. మీ లోపల ఉన్న దుఃఖం వచ్చినా
బాధలు వచ్చినా, భయాలు వచ్చినా అవన్నిటినీ మరి ఎందుకు వస్తున్నాయని మనం మాయల నుంచి మనం బయటకు వస్తాం. మనం ఆత్మలమన్న విషయం కూడా తెలుసుకుంటాం. మరి ఆత్మలమని తెలుసుకుంటేనే మన లోపల ఉన్న ఒక చైతన్యం అనేది అది నడిపిస్తుంది. మనం కాదు నడిపించేది, ఆ పరమాత్మ ఆయన నడిపిస్తున్నాడు. మనకు మనకు కనిపించే ఈ శరీరం కాకుండా కనిపించింది ఎంతో ఉంది. మరి మరి సూక్ష్మమైనవి కనిపించనివి ఎంతో ఉంది. కరెంటు కనిపించదు, అలాగే ఈ ఆత్మ కనిపించదు. చెట్టు లోపల ఉన్న వేరు కూడా కనిపించదు. ఆ వేరు కనిపిస్తే ఆ చెట్టు ఉండదు. కాబట్టి ఆ వేరు కనిపించకుండా ఉన్నన్ని రోజులు చెట్టు పచ్చగా ఉంటుంది, కాయలు కాస్తుంది. మరి ఎప్పుడైతే నువ్వు ఆ చెట్టువి కంప్లీట్గా తీసావో ఆ వేరు కనిపిస్తే ఆ చెట్టు ఉండదు. అలాగే మన లోపల ఉన్న ఎప్పుడైతే ఆత్మ ఉంటుందో అప్పుడు ఆత్మ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు మనకు శరీరం ఉంటుంది. మరి లైట్ కూడా కరెంట్ ఉంటేనే లైట్ కనిపిస్తుంది, ఫ్యాన్ కనిపిస్తుంది, కరెంటు కనిపించదు. పవర్ఫుల్ మరి కరెంటు, మరి నువ్వు కరెంటు లేదని చెప్పగలుగుతావా? కనిపించదు. అది కూడా అసూక్ష్మమైనది, కనిపించనిది అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని మనము సూక్ష్మంగానే దాన్ని గ్రహించి మనల్ని ఎవరు నడిపిస్తున్నారు అనేది మన లోపల ఉన్నది. మనకు 200 క్రియలు పనిచేస్తున్నాయి. మనం మాట్లాడుతున్నాము అంటే, మనం చూస్తున్నామంటే, వింటూ ఉన్నాము అంటే, మన చేతులారా కాళ్ళతోటి పని చేస్తున్నామంటే ఎవరు చేయిస్తున్నారు? మనం శరీరం అనుకుంటున్నాం. ఈ శరీరాన్ని కూడా నడిపించేది కూడా ఆ లోపల ఉన్న ఆత్మే అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రతిదీ కూడా తెలుసుకోవాలి అంటే ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతారో మీరు, అది పెట్టగా ఒకేసారి రాకపోవచ్చు. మేము కూడా ఎన్నో కొంచెం ప్రాక్టీస్ చేసాం. ఇట్లా తటవర్తి రాఘరావు సార్ దగ్గరికి వెళ్ళి అక్కడ 3 రోజులు మరి మేము అక్కడ మార్నింగ్ 5 నుంచి మరి ఒకరోజు గంట, ఒకరోజు మరి ఇట్లా సజ్జన సాంగత్యం చేసుకుంటూ మనకు తటవర్తి రాఘరావు సార్, రాజలక్ష్మి మేడం కూడా మరి అట్లా మేము నేను ఒక 10 సార్లు అక్కడికి వెళ్ళాను. అందుకే అక్కడ తెలుసుకున్నాం, సాధన చేసాం. సాధన చేస్తే అక్కడ తెలుసుకొని ఆ సాధన చేయడం వల్ల మనకు రూపాయి ఖర్చు లేదు. ఎక్కడికైనా పిరమిడ్ మాస్టర్లు ఎక్కడ ఒక రూపాయి కూడా అడగలరు. మనకు మీ దగ్గర ఉన్న పిరమిడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళండి, మీకు పిరమిడ్ దగ్గరికి వెళ్ళండి. మనకి ఇక్కడ కూడా పెద్దంబర్పేటలో పిరమిడ్ ఉంది, A1 బేకరీ బ్యాక్ సైడ్ మెయిన్ రోడ్కే. మీరు ఇక్కడికి కూడా రావచ్చు. మీరు హైదరాబాదులో మరి ఎన్నో ఉన్నాయి. పత్రిసారు ప్రపంచం మొత్తం మరి పిరమిడ్లో వచ్చాడు. పిరమిడ్లో ఉంటే ఏమవుతుందంటే అందులో మనకు కాస్మిక్ ఎనర్జీ ఫామ్ అవుతుంది, మనకు తొందరగా కుదురుతుంది. కాబట్టి మీరు అద్భుతమైన ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మీ జీవితం ఆనందంగా ఉంటుంది. మరి మనం వచ్చిన పనేందో తెలుస్తుంది. నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్న విషయం ఇది. ఎందుకంటే నేను ఇప్పుడు ఎన్నో, నీకు కష్టం రాదను అనడం లేదు. అది ఎందుకు వచ్చింది, మనం ఎక్కడ మనకు మిస్టేక్ చేసినాం, ఎందుకు మరి అది రావడానికి కారణం ఏంది? అది మరి మనకు ఇప్పుడు రోగాలు రావడం, బాధలు రావడం, కష్టాలు రావడం పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణ పీడితే మనం గతంలో చేసిన ఆ పాపాలను బట్టి మనకు ఈ వ్యాధి రూపంలో కూడా రావచ్చు. మళ్ళీ మనకు సంసారంలో కూడా అడ్డంకులు కూడా రావచ్చు. మరి అవిటిని సొల్యూషన్ ఈజీగా తెలుసుకొని మనము బాధపడకుండా, దుఃఖపడకుండా, భయపడకుండా మరి మనకు సహాయం చేయడానికి ఎంతో మాస్టర్లు ఉన్నారు. ఆ మాస్టర్లను గ్రహించండి. మరి ఆ మాస్టర్లను గ్రహించి మీరు ఎలా ఆ మాస్టర్లతో సహాయం తీసుకోండి. మనది పరలోకం, ఇహలోకం కాదు. ఇక్కడ చుట్టం చూపుగా వచ్చిన ఆత్మలం. ఇక్కడ ఎప్పుడు ఉండము. మనం కంప్లీట్గా మన పని కంప్లీట్ కాగానే మనం పైకి వెళ్ళడానికి, మన సత్యలోకంకి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి ఇక్కడ మనం ఎంతవరకు మనకు పని ఉంది అనేది నీకు నువ్వుగా మరి చేయాలి. అంటే ఇప్పుడు 1 నెల రోజులు ఉద్యోగం చేస్తేనే మనకు అక్కడ జీతం ఇస్తాడు. మరి అలాగే మనం కూడా ఇక్కడ మీరు ఒక పంట పండాలి అంటే, వరి వండాలంటే 6 నెలలు
కష్టపడి రైతు ఉన్నప్పుడే ఆ పంట వస్తుంది. అలాగే మనం ఇది కూడా శ్వాస మీద ధ్యాస ఎప్పుడైతే పెడతామో, ఆ ధ్యానం చేస్తామో, అప్పుడు నీకు అద్భుతమైన నీకు ఎందుకంటే మనం ఏ మార్గంలో ఉంటే మనకు తొందరగా మనకు ఆ విజయం సాధిస్తామో, మన లక్ష్యం ఏదైతే సాధిస్తామో మీరు తెలుసుకోండి. మీరు బయట ఎన్నో టీవీలో వార్తలు వింటున్నారు. అది మనకు ఎంతవరకు అవసరం పడుతుంది? మరి ఎన్నో జీవులని మరి హింసిస్తున్నారు తెలియక. వాళ్ళు ఏదో నేను అంటే శరీరం మాత్రమే చూసుకొని, మరి ఆ శరీరం చూసుకొని మరి వాళ్ళు అద్భుతమైన మరి మాయలో ఉండి, ఆ మాయలో మరి ఎంతో మరి తెలియక మరి వాళ్ళకి మరి ఎన్నో బాధల్లో కష్టాలు, మరి నాకే ఎందుకు వచ్చినాయి కష్టాలు అని ఇంకా కుంగిపోయి మరి రోగాల బాటలు పడి ఇప్పుడు చూడండి ఎన్ని హాస్పిటళ్ళు ఉన్నాయి, చూడండి ఎంతమంది డాక్టర్స్ ఉన్నా కానీ ఆ రోగాలు తగ్గడం లేదు. మరి మరి ఇంతమంది డాక్టర్లు ఉన్నారు, ఇంతమంది హాస్పిటళ్ళు ఉన్నాయి, మరి తగ్గాలి కదా. మరి తగ్గకపోవడానికి కారణం ఏంది? మన లోపల కూడా మనకు ఆ చైతన్యం రావాలి. మనకి తగ్గకపోవడానికి కారణం ఏందో తెలుసుకోవాలి. కారణం ఏదో తెలుసుకుంటావో అప్పుడు నువ్వు ఆ సొల్యూషన్ అనేది తొందరగా తెలుస్తుంది. ఆ మాయ నుంచి బయటికి రండి. మాయ నుంచి బయటికి వస్తే మీరు అద్భుతమైన మరి ఆ శ్వాస మీద ధ్యాస మనము మనం ఎంతోమంది మరి ఓన్లీ శరీరానికి మాత్రమే మనము పనులు చేస్తున్నారు. కానీ శరీరం ఒక్కటే లేదు, మనసు ఉంది, మనకు బుద్ధి ఉంది, మనకు ఆత్మ ఉంది, మరి ఆ సర్వాత్మ ఉంది అనే విషయం కూడా తెలుసుకొని మరి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అంటే మరి మనం శ్వాస మీద ధ్యాస పెడితేనే అర్థమవుతుంది. మరి బుద్ధుడు చెప్పాడు మనకి ఇక్కడ, ఇప్పుడు మనకు గురువైన పత్రిసారు కూడా చెప్పాడు. మేము పత్రిసారు వెంబడి తిరిగాము. మా అనుభవపూర్వకంగా మనకు సారు మనకి ఇప్పుడు ఎన్నో పిరమిడ్లు ఉన్నాయి. మరి ఆ పిరమిడ్లు ఉపయోగించుకోండి. మరి మాలాంటి వారితో కూడా మరి తెలుసుకోండి. మరి మన యూట్యూబ్లో మరి పిఎంసి ఛానల్ చూడండి. మరి పిఎంసి ఛానల్లో చూడండి. నేను చెప్పిన 60 అవి క్లాసులు కూడా మరి అది మేము ఎక్కువ చెప్పడానికి ఎందుకంటే ఓపిక లేదు కాబట్టి 15-20 నిమిషాలు చెప్తున్నాం. అందులోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మరి చెప్తున్నాం కాబట్టి మీరందరూ కూడా అలా మీ యూట్యూబ్లో చూసుకుంటూ మీరు మరి అద్భుతమైన మీ ఆరోగ్యాన్ని కానీ మీ మీ ఆనందాన్ని కానీ అద్భుతమైన ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల కళా భోగిని, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. ఈ ధ్యానం వల్ల ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రశాంతంగా కూర్చొని మనం ఏం చేయడానికి రాలేదు. గమనించండి, 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 ఆలోచించండి, గమనించండి. మనకి ఏది వస్తే అది మనకు అవసరమో ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. రూపాయి ఖర్చు లేదు. ఆలోచించండి, గమనించండి, ధ్యానం చేయండి, కళ్ళు మూసుకోండి. ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మీ ఇంట్లో మీరు కూర్చోండి. అద్భుతంగా నా వీడియోలు వినండి. మీ జీవితం ఆనందంగా ఉంటుంది. అది గ్యారంటీ ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళే అవసరం లేదు. మీ జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. నేను 7 సంవత్సరాల క్రితం 90 కిలోలు ఉన్నాను. ఇప్పుడు 65 కిలోలకు వచ్చాను. అద్భుతంగా నేను ఈ మరి ఈ ధ్యానము మా గురువుగారి పత్రిసారథి గురించి మన ఆయన మరి ఏది ఈజీగా ఇచ్చాడు మనకి. మన ధ్యానం చేసి ఆ ప్రాణాయామం చేయడం వల్ల మన ప్రత్యాహారం జరుగుతూ మనకు ఆ ధారణ జరుగుతూ మనకి ఆ ధ్యానం వల్ల మనకు మూడో కన్ను తెలిసి మరి మనం సమాధి స్థితికి వెళ్తే మనకు సమాధానాలు వచ్చే స్థితి. మరి అప్పటి తర్వాత యమ నియమాలు కూడా ఉన్నాయి. మరి ఆ యమ నియమాల వల్ల ఇవన్నీ వస్తే మనకి ఈజీగా మనకి ఇంతకుముందు చెప్పిన గురువులు ఏంటంటే ఫస్ట్ యమ నియమాలు పెట్టారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ యమ నియమాలు అనేటివి ఫస్టే రావు. ఫస్ట్ శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస ప్రతి ఒక్కరూ చేయొచ్చు. ఇది మన రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళందరూ ధ్యానం చేసి వాళ్ళు ఎన్నో మన రమణ మహర్షి కూడా సంసారంతో నిర్వాణం. మరి అందరూ కూడా మరి సంసారంతో నిర్వాణం చేశారు. మరి తెలియని వాళ్ళు మరి అక్కడ హిమాలయాలకు వెళ్ళారు. మరి ఇక్కడికి కూడా హిమాలయాలకు వెళ్ళి
తెలిసి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ శ్వాస మీద ధ్యాస ఒక్కటే. మన శ్వాసను గమనించండి. మనం ప్రపంచం మొత్తం పిరమిడ్ ధ్యానం అయింది. మనం పిరమిడ్లో ఎక్కడ చూసినా పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. గుర్తించండి, పిరమిడ్ మాస్టర్లు ఎక్కడుంటే వాళ్ళతోటి సహాయం తీసుకోండి. మరి ఎక్కడ ఉంటే అక్కడ మనకు గురువుగారు పత్రిసారు 30 సంవత్సరాలు ఆయన నిరంతరం మనం సాధన చేసి మరి నిరంతరం మరి ఆయన మరి ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, మరి మరి సాకార జగత్తు చేసుకుంటూ మరి ప్రపంచం మొత్తం మరి 120 దేశాలు పిరమిడ్ మాస్టర్లు ఉన్నారు. మరి అది తెలుసుకొని ఛానల్లో ఈజీగా యూట్యూబ్లో కూడా చూసుకొని మరి నేను చెప్పే శ్వాసను గమనించండి. ఆలోచనలు వస్తుంటాయి, రానివ్వండి. మనం పుట్టినప్పటి నుంచి మనం ఈ మళ్ళీ ఈ భూమి నుంచి మనం పరలోకంకి వెళ్ళే వరకు వస్తూనే ఉంటాయి. మరి వీటిని గమనించండి, ఎందుకు వస్తున్నాయి అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దాన్ని భయపడకుండా దేనికి మనం భగవంతుడిని గుర్తించండి. మరి భగవంతుడు ఎక్కడ ఉన్నాడు? ఆత్మే భగవంతుడు, దేహమే దేవాలయం, జీవుడే దేవుడు, ఆత్మే పరమాత్మ అనే విషయం తెలుసుకోండి. అనుభవే జ్ఞానం. అలా ఇవన్నీ జాతిరత్నాలు ఎన్నో. మరి ఈ రత్నాలు ఎన్నో, మరి జ్ఞానరత్నాలు అన్నీ తెలుసుకొని మరి ఈ భగవంతుణ్ణి మరి తెలుసుకుంటేనే నీకు దుఃఖాల నుంచి బాధల నుంచి భయాల నుంచి బయటపడతారు. కాబట్టి ఇది వినండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ముక్కులోని గాలి ముక్తికి దారి, రూపాయి ఖర్చు లేకుండా హాయిగా మీరు మరి దేహం కాదు ఆత్మ అని తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి. ఆనందం వచ్చే వరకు చెయ్యండి.